తెలంగాణ పెట్టుబడులకు మరొకసారి హైదరాబాద్ అనేది గ్రేట్ సిటీ నో డౌట్. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఈ ఫోర్త్ సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ ఏ పేరన్నా కానీ అక్కడ ఒక కొత్త యుఫోరియా ఒకటి క్రియేట్ చేయగలిగారు రేవంత్ రెడ్డి గారు అనే ఒక ఒపీనియన్కి వచ్చింది కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? బేసిక్గా టు షోకేస్ ది స్టేట్ స్ట్రెంగ్త్, రాష్ట్రం యొక్క పొటెన్షియల్ కానివ్వండి, లేకపోతే పెట్టుబడులను ఆకర్షించడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలు జరగాల్సిందే. సక్సెసివ్ గవర్నమెంట్స్, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎవరున్నా చేస్తుంటారు. అది చేయడాన్ని మేము తప్పుపట్టాం. కానీ బేసికల్లీ నాకు అర్థమైంది ఏంటంటే, సరే 5,75,000 కోట్లు కూడా వచ్చాయనుకుందాం, సంతోషపడదాం కాసేపటికి. ఓ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావడం కోసం సరిపోతుందేమో. పలానా ఎంఓయూలు జరిగాయి, ఏం జరిగాయి, కంపెనీ వైజ్ అగ్రిమెంట్ డీటెయిల్స్ నేను కొన్ని చూశాను ఆయా పేపర్లలో. వాటి యొక్క వెరాసిటీ, వాటి యొక్క దాంట్లో నిజాయితీ ఎంత ఉందనే విషయాన్ని భవిష్యత్తు ఖచ్చితంగా చెప్తుంది. కానీ ఫ్యూచర్ సిటీ అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. బేసికలీ ఫ్యూచర్ సిటీ వాట్ ఇట్ ఈజ్, ఇట్స్ గోయింగ్ టు బి వాట్. మీరు క్యూర్ రేర్ అనేది పెట్టారు, ఫైన్. కానీ ప్యూర్ రేర్ అని పెట్టారు, ఫైన్. దాంట్లో చాలా డిబేట్ జరగాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఇదే జరగాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం ఏంటో నాకు జరగలేదు. మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ఉండవచ్చు. కాకపోతే ఏ ఖర్చు అయితే పెట్టినరో ఆ ఫ్యూచర్ సిటీ అనే ప్రాంతంలో పెద్ద పెద్ద టెంపరీ స్ట్రక్చర్స్ చేసినటువంటి యొక్క ఖర్చు నెంబర్ 1 దుబారా. బికాస్ మనము రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదు, దివాలా తీసింది, బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వందలాది కోట్ల రూపాయలు పెట్టి ఒక కొత్త వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. అటువంటి వాతావరణమే అంతే యుఫోరియా క్రియేట్ చేయడానికి, అది షోకేస్ చేయడానికి కావాల్సినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ విత్ ఇన్ హైదరాబాద్ మన దగ్గర ఉంది. దాన్ని మరి హైటెక్స్ ప్రాంతంలో కావచ్చు, మరొక చోట బ్రహ్మాండంగా చేయగలిగే శక్తి ఉన్నప్పటికీ వాడుకోకుండా దుబారా చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, టూ మచ్ ఆఫ్ బ్రాండింగ్ ఎక్సర్సైజ్ లా కనపడింది. అంటే రేవంత్ రెడ్డి గారు విజనరీ చీఫ్ మినిస్టర్ అనో, లేకపోతే ఆయనకు చాలా లక్ష్యాలు ఉన్నాయని చూపించే ప్రయత్నం ద్వారా పర్సనల్ బ్రాండింగ్కి ఎక్కువగా అవకాశం తీసుకున్నట్టు కనపడింది. నెంబర్ 2. నెంబర్ 3, ఏదో జరుగుతుంది భ్రమేద కల్పించారు. ఫ్యూచర్ సిటీ ఇవాళ వరకు ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్ళ నుంచి చెప్తా వస్తా ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్, 1-2 రోడ్లకు సంబంధించినటువంటి టెండర్లు. బట్ నిజాయితీగా అక్కడ ఏమైనా టాంజిబుల్గా ఏమైనా జరిగిందా? 2 years ఆఫ్ టైం నాకైతే డౌటే. అక్కడ ఏం కనబడినట్టు నాకు అనిపించలేదు. అది అనేది తెలంగాణ బ్రాండింగ్ కంటే రేవంత్ రెడ్డి బ్రాండింగ్ జరిగిందని ఎక్కువ. అబ్సల్యూట్లీ. తర్వాత నేనేమంటున్నా అంటే, ఈ సబ్మిట్ చేశారు, 5,75,000 కోట్ల రూపాయల ఒప్పందాలు వచ్చినాయని చెప్తున్నారు. వాట్ ఇఫ్ దిస్ సబ్మిట్ డిడ్ంట్ హ్యాపెన్? తెలంగాణ రాష్ట్రానికి ఈ 2 సంవత్సరాల్లో, పోయిన 10 సంవత్సరాలు అంతకుముందు ఉంది కదా, తెలంగాణ రాష్ట్రం యొక్క రెడీనెస్ ఫర్ అక్వైరింగ్ సచ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉందా లేదా అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ చేయాలి. నేను విజన్ డాక్యుమెంట్ చూసినాను, ఏదో నెగటివ్ సెన్స్తో మాడాలని నా ఉద్దేశం కాదు. నేను విజన్ డాక్యుమెంట్ చూసినాను. ఎస్, రాష్ట్రానికి విజన్ డాక్యుమెంట్ ఉండాల్సిందే, మీ ప్రభుత్వం మీరు ప్రయత్నం చేస్తారు, నేను కాదనట్లేదు. కాకపోతే 2 సంవత్సరాల గురించి మాట్లాడుకున్నారు. ఐఎమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్, గవర్నమెంట్స్ ఆర్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేపు మరొకరు వస్తారు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నారు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉంది. సక్సెసివ్ గవర్నమెంట్స్ చాలా పనులు చేస్తూ ఉంటాయి. నిజాం గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు, అప్పుడెప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ల గురించి ప్రయత్నం చేశారు. కానీ తొలి రాష్ట్రంగా, అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రము చిన్న స్థాయి నుంచి, అంటే 4.5 లక్షల కోట్ల జిఎస్డిపి నుంచి 16.5 లక్షల కోట్ల జిఎస్డిపికి, దేశంలోనే నెంబర్ 1 హైయెస్ట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూకి, దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్కి, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్కి, ఎంఎంఆర్ లేకపోతే మిగతా అదర్ సోషల్ అండ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో నెంబర్ 1 ఎట్లా అయిందనే విషయాన్ని ఎక్కడ కూడా మినిమం ప్రయత్నం చేయకపోవడం అనేది, చెప్పడం అనేది ఆత్మనిర్భరత భావం, అంటే ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ కిందకి వస్తుంది. అది కరెక్ట్ చేసుకోవాలి. నాకేమనిపించిందంటే, ఒక నిమిషం, ఈ 2 years లో తెలంగాణ రాష్ట్రంలో యాజ్ ఫర్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ కన్సర్న్, రోడ్స్, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొత్త బిజినెస్ రెడీనెస్ కోసము
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి కొత్త ప్రయత్నాలు ఏమున్నాయి, ఏం కంప్లీట్ అయినాయి? వన్ థింగ్ ఈజ్ క్లియర్ లేండి, వన్ థింగ్ ఈజ్ క్లియర్, ట్రాఫిక్ అనేది సర్వనాశనం అయిపోయింది. అంతవరకు అది ఒప్పుకొని తీరాలి. హైదరాబాద్ సిటిజన్ ఎవరు అడిగినా కూడా ఫైనల్ స్టేట్మెంట్ సుమన్ బేరీ, ప్లీజ్ కంక్లూడ్. ఫైనల్ స్టేట్మెంట్ సుమన్ బేరీ అని నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే తెలంగాణ స్థాయికి దేశం రావాలంటే మిగతా చాలా రాష్ట్రాలు ఇట్ టేక్స్ 7 to 8 years మోర్ అని చెప్పారు. దువ్వూరు సుబ్బారావు గారు, ద రినౌండ్ ఎకనమిస్ట్, ఫార్మర్ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నోన్ వెరీ రినౌండ్ ఎకనమిస్ట్, ఆయన ఏం చెప్పారు, లాస్ట్ 10 years రిఫర్ చేశారు, ఆనంద్ మహీంద్రా రిఫర్ చేశారు. సో యూ మే ఇగ్నోర్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ బట్ యూ కెనాట్ ఇరేజ్ ఇట్. అది ఎవరు కాదంటారండి? కాదండి, కేసీఆర్ గవర్నమెంట్ని కాంట్రిబ్యూషన్ని ఎవరు కాదంటారు? తెలంగాణ గ్రోత్లో కానీ తెలంగాణ సెటిల్మెంట్లో కానీ. కాకపోతే కొన్ని సెగ్మెంట్స్లో ఏమన్నా ఓవర్లుక్స్, కొన్ని నిర్లక్ష్యాలు ఇట్లా జరిగితే జరుగుతాయేమో, కానీ ఓవరాల్గా చూసినప్పుడు లాస్ట్ 9 years